పోరాడు బురదల దుంకి పెయ్యంత బురద పూసేసుకొని ఏమంటాడు, మరక మంచిదే అని అంటాడు కదా. మరక మంచిదే, కానీ మనుషులే పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు. అరెర్రెర్రే, లేనోడు లేకే ఏడుస్తుంటే ఉన్నోడు ఉండేడ్చినట్టుంది ఇలా కథ. ఒక్కసారి కల్లారా కనుండ్రమ్మా. ఊరంతా తిరిగి ఆడుకొని ఇంటికొచ్చిన పోరల బట్టలకు మొత్తమంతా మట్టో బురదనో కనిపిస్తే వాన్ని కొట్టి కొట్టి కింద మీద చేస్తారు కదా. ముందుగాల వీళ్ళని చూడుర్రి, ఆ వెనక సిరికి పోరలను తిడుతురు గాని. ఇక చూడుర్రి, ఇట్లా బురద నీళ్ళల్లా పోరలు పొట్టగాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి ఎట్లా ఎగురు దుంకుతున్నారు. గీదేమేషం పాడైంది అనుకోకుండ్రి. వీళ్ళందరికీ ఇట్లా ఎగురుడు దుంకుడు ఒక పండుగనట. ఉత్త పుణ్యానికి ఉన్న బురదల పోయేం దుంకుతలేరు, హైదరాబాద్ లో ఇట్లా పైసలు కట్టి మరీ దుంకుతున్నారట. ఇక చూడు ఎట్లా దేకుతున్నారు ఊర్ని. నీ దుంకుడు పాడు అడా, ఆయనతో మూతి పనులు రాలగలరు. అయినా పైస మదం నెత్తికెక్కితే గిసుంటు చాష్టలే చేసి పాడైతర్తి. ఇక గీమెన్ చూడుర్రి ఎట్లా వాకుతుందో. ఓ అమ్మ, మనిషివా బల్లివా? నీ పాకుడు పాడుగాను లెవ్విగా. మీ అందరికి మట్టిలో దొరలాలని అంత ఇష్టం ఉంటే ఊర్ల పంటి పోయి వ్యవసాయం చేసుకోండి. పెయ్యిల కొవ్వు కరుగుతుంది, రైతన్నల బాధ ఏందో ఎరుకైతుంది. అది కూడా ఇట్లా పైసలు కట్టి కూడా పోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే. ఏ మాటలో ఏం కథలో మీకే తెలుసుకోండి.